రామారం అనే ఊర్లో వెంకట్ అనే కేబుల్ ఆపరేటర్ ఉండేవాడు. ఆ ఊర్లో అతనొక్కడే కేబుల్ ఆపరేటర్. అందుకని ఇష్టమొచ్చినట్టుగా బిల్లులు వసూలు చేసేవాడు. ఎప్పుడు పడితే అప్పుడు బిల్లులు పంపించేవాడు. అతనొక రోజు ఒక ఇంటి కప్పు మీద కూర్చుని కేబుల్ కనెక్షన్ ఇస్తూ ఉన్నాడు. తను ఆ ఇంట్లో వాళ్లతో, ఓ సారు, వస్తుందా టీవీ? వస్తుంది. సరే మంచిది అని చెప్పి కనెక్ట్ చేసిన వైర్లు అక్కడే వదిలి మెల్లగా నిచ్చెన పట్టుకుని దిగడానికి వచ్చాడు. కింద నిచ్చెన పడిపోకుండా అతని అసిస్టెంట్ పట్టుకుని ఉన్నాడు. వెంకట్ దిగుతూ, అరే సూరి, 2 నెలల నుంచి జీతం ఇయ్యలేదు కదా అని నిచ్చెన లాగేకు, జర గట్టిగా పట్టుకో అని ఆ నిచ్చెన పట్టుకుని దిగుతూ ఉండగా అతనికి ఒక ఫోన్ వచ్చింది. ఈ టైంలో ఎవరు ఫోన్ చేసిండ్రా బై? హలో, ఎవరు? నేను రామారావుని మాట్లాడుతున్నాను. అరే ఏ రామారావు అయ్యా నువ్వు? అదేందయ్యా గొంతు గుర్తుపట్టలేదా? ఆవావ్, నువ్వు పెద్ద ప్రైమ్ మినిస్టర్ కదా, నీ గొంతు వినగానే గుర్తుపెట్టేస్తారు. మరి సరే నీ లొల్లేందో చెప్పు. అరే భయ్, నా కేబుల్ ఎందుకు కట్ చేసినావు? ఓ నువ్వా, బిల్ పెంచినానని బాగా ఫీల్ అయినావంట కదా, అందుకే కట్ చేసిన. అరే అన్నా, నెలకోసారి బిల్ పెంచితే ఏం కావాలి మరి? వచ్చేవేమో 4 ఛానళ్లు, నువ్వు గుంజేదేమో 400 బిల్లా. అట్లనా? ఇంత ఇబ్బంది అయితే టీవీ చూసుడు బంద్ చేయి. బంద్ చేస్తావయా? ఎవరిని బెదిరిస్తున్నావు? అరే నేను బెదిరించుడు కాదన్నా, 7:30 అయితే కాని సీరియల్ కోసం మీ ఆవిడ ఏమంటదో చూద్దు గాని. అమ్మో, సీరియల్ కదా? ఇలా మనుషుల జీవితాలతో ఆడుకోవడం న్యాయం కాదయ్యా నీకు. న్యాయమో అన్యాయమో, నేను అడిగినంత బిల్లిచ్చి కనెక్షన్ తీసుకున్నా అని చెప్పి ఫోన్ కట్ చేసి జేబులో వేసుకుంటూ నిచ్చెన మీద నుండి కిందకి దిగిపోయాడు. కాల్ స్లిప్ అయి కింద పడ్డాడు. సచ్చన్రా రాములా. అతని అసిస్టెంట్ సూరి వెంకట్ కి కనిపించకుండా నవ్వుతూ ఉన్నాడు. నొప్పితో వెంకట్ ఇలా అన్నాడు, నవ్వుతున్నావు కదరా నువ్వు? పో, ముందుగల పోయి దగ్గర అడ్వాన్స్ తీసుకో. అతను వెళ్ళాడు. వెంకట్ మెల్లిగా నడుముకి చేతులు పట్టుకుని లేస్తూ ఇలా అనుకున్నాడు, అమ్మా అయ్యా నడుం వాయరా నాయనా, దేవుడా ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా అని అనుకుంటూ మెల్లగా పైకి లేచాడు. అరే సూరి, ఇంటికి పోదాంపా. అసిస్టెంట్ అతని దగ్గరికొచ్చాడు. ఇద్దరూ కలిసి బైక్ మీద వెళ్తున్నారు. అలా వెళ్తుండగా దారిలో కోటేశ్వరరావు ఎదురయ్యాడు. వెంకట్ నేరుగా అతని దగ్గరికి పోయి, ఓ కోటేశ్వరరావు గారు, కోట్లుంటే సరిపోదు, కాస్తంత బుద్ధుండాలే. ఏమైంది భయ్యా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నీ గురించే మాట్లాడుతున్నానయ్యా. ఏం మాట్లాడుతున్నావు? మీరు ఈ నెల కేబుల్ బిల్ ఇంకా ఇవ్వలేదు. ఒక్కరోజు కేబుల్ బిల్ కట్టుడు లేట్ అయితే నడి రోడ్డు మీద ఇట్లా అరుస్తావా? అరవకే ఏం చేయమంటావా? నీ దగ్గరకు వచ్చి అడుక్కోవాలనా? బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు బిల్లు ఇవ్వకపోతే ఇంకెక్కువ మాట్లాడతా. ఊర్లో నువ్వు అక్కడవే ఉండేసరికి నీకు బాగా పొగరెక్కింది. ఇదిగో నీ డబ్బులు. అతను వీరు మొహాన్న డబ్బులు కొట్టాడు. యాల్ట్ సంది నీ కేబుల్ వద్దు ఏమొద్దు, రేపొచ్చి వైర్ కట్ చేసుకుని పో అని అనుకుంటూ 4 అడుగులు ముందుకేశాడు. వెంకట్ కింద పడ్డ డబ్బులేరుకుని, పోవయా పో, నీ అసంటోళ్ళని మస్తు మందిని చూసినా అని ఇంటికి బయలుదేరాడు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు బిల్లులు పెంచుతూ కొత్త కనెక్షన్ తీసుకున్న వారి దగ్గర 6 నెలలకి, సంవత్సరానికి అడ్వాన్స్ తీసుకుంటూ ఒక్కరోజు బిల్ కట్టడం లేట్ అయిన వాళ్ళని ఎలా పడితే అలా తిడుతూ ఉండేవాడు. అలా కొద్ది రోజులు గడిచిపోయింది. ఒకరోజు ఉదయం వెంకట్ చేతిలో పాత్ర పట్టుకుని పాలవాడి కోసం ఎదురు చూస్తున్నాడు. 2 లీటర్లు పాలు పోయి. ఇయాల్టి నుండి లీటర్కు 100 రూపాయలు డబ్బులిచ్చి పాలు తీసుకొని పో. నిన్న 40కే పోసినావు కదా, అది నిన్న, ఇయాల్టి నుంచి 100. అరే అదేంది వయ్యా, ఇయాల పెరిగింది, నీకు కావాలంటే తీసుకో, లేదంటే పో. నాకొద్దు పోయా. అలా అని వెంకట్ టీ తాగడానికి టీ స్టాల్ దగ్గరికి వెళ్ళాడు. ఓ బాబు, ఒక టీ. ఇయాల్టి నుంచి టీ 20 రూపాయలు. సింగిల్ టీ 20 రూపాయలా? 20. ఇష్టం ఉంటే తాగు, లేకుంటే పో. ఏం వద్దు. ఏం వద్దు అనుకుంటూ అక్కడ్నుంచి లేచి ముందుకొస్తున్నాడు. ఇంతలో న్యూస్ పేపర్ వాడు ఎదురయ్యాడు. అతన్ని చూసి, ఏమయ్యా ఈరోజు పేపర్ ఎందుకు వేయలేదు? బిల్ ఇస్తే వేస్తా. బిల్లా? అదేంటయ్యా, మొన్ననే తీసుకున్నావు కదా. అది పోయిన నెలది. ఈ 8 నుంచి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళకే పేపర్ వేస్తా. అది కూడా 6 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి.
ఏంటి పేపర్ కోసం 6 నెలలు అడ్వాన్స్ ఇయ్యాలనా? నీ పేపర్ వద్దే వద్దురా బై పో. అరే నేను పోతానే ఉన్నా, నువ్వే కదా ఆపినవు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంకట్కి అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. అలా ఊళ్ళో వాళ్ళందరూ ఒక్కొక్కరిగా వెంకట్ని చేదరించుకోవడం మొదలుపెట్టారు. అలా కొద్ది రోజులు జరిగింది. ఒకరోజు వెంకట్ ఆలోచనలో పడ్డాడు. అరే ఈ ఊరోళ్ళకి ఏమైందిరా బై, ఎందుకు వీళ్ళంతా ఇట్లా చేస్తాన్రు? ఆహా, ఊర్లో నాకు ఒక్కనికే కేబుల్ ఉంది కదా అని చెప్పి నాకు ఇష్టం వచ్చినట్టు బిల్లు వసూలు చేసిన. ఇప్పుడు ఊరోళ్ళంతా ఒకటై నాకు తెలిసేటట్టు చేస్తుండ్రు. ఆ విషయం అర్థం కాగానే వెంకట్ వెళ్లి ఊరి పెద్దని కలిశాడు. అయ్యా నన్ను క్షమించండి, ఇన్ని రోజులు నేను చేసిన తప్పేంటో నాకు తెలియలేదు. ఊరోళ్ళంతా కలిసి నా తప్పేందో నాకు తెలిసేటట్టు చేసిండ్రు. ఇప్పటి నుంచి అందరితో మంచిగా ఉండి న్యాయంగా కేబుల్ బిల్ తీసుకుంటా. ఊర్లో నువ్వు ఒక్కడివే ఉన్నావు కదా అని నీకింత గర్వం పనికిరాదు. ఇది నీకు తెలిసేలా చేయడానికే ఊర్లో వాళ్ళందరూ అలా చేశారు. ఇప్పటికైనా మరి బుద్ధిగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి పంపించారు. ఆనాటి నుండి వెంకట్ న్యాయంగా బిల్లులు వసూలు చేస్తూ అందరితో మంచిగా ఉంటున్నాడు. సూర్య తన భార్యతో కలిసి కరీంనగర్లో ఉంటున్నాడు. కరీంనగర్లో అతనికి పంచర్ షాప్ ఉంది. కానీ షాప్ ద్వారా ఆదాయం చాలా తక్కువగా వచ్చేది. అందువల్ల వాళ్ళు పేదవాళ్ళుగానే ఉండిపోయారు. ఇగో ఇయాల కూడా గట్కనే చేసిన. మళ్ళా గట్కనేనా? సరే తీ, ఏదో ఒకటి. సరే నేను వడ్డిస్తా, కూసోండి. నేనేం చేద్దామనుకుంటున్నానో నీకెరికేనా? ఏంది? ఇగో ఇను, నేను పిజ్జా స్టాల్ పెడదామనుకుంటున్నా. అందులో అన్ని రకాల పిజ్జాలు తయారు చేసి పెడతా. ఎన్నడో ఒకనాడు మీరు అనుకున్నవన్నీ అయితాయి. ఇద్దరూ అలా తినుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మీకు పుణ్యం వస్తుంది, తినడానికి ఏమన్నా ఇవ్వండి అయ్యా. అన్నం తిని 2 రోజులయ్యింది. మన దగ్గర మనం తినడానికే సరిపోయేంత లేదు. ఇప్పుడు ఆయనకేం పెడదాం? అరే మన దగ్గర ఎంతుంటే అంత ముగ్గురం కలిసే తిందాం. సరే అయితే ఇది తీసుకుపోయి ఆయనకిచ్చిరా అని ఒక పాత్రలో గడకపోసి సూర్యకిచ్చింది. స్వామీజీ ఇగో తీసుకోండి, కొంచెమే ఉంది, తినండి, ఏమనుకోవద్దు. పర్వాలేదు నాయనా, దేవుడు నీకు మేలు చేస్తాడు. తరువాత రోజు ఉదయాన్నే లేచిన సూర్యకి ఇంటి పెరట్లో ఏదో వస్తువు కనిపించింది. ఓ సుజాత, ఓసారి ఇట్రా, ఇదేందో చూడు, వాకిట్ల వాడుంది. ఇది సూత్తంటే పిజ్జా ఓవెన్ లెక్కుంది. కానీ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు, ఎవరిదో ఏమో. సరే పా, లోపల తీసుకుపోదాం. ఆ దేవుడే మన కోసం దీన్ని పంపించాడేమో అనిపిస్తుంది. ఓవెన్ అయితే ఉన్నది కానీ పిజ్జాలు ఎట్లా చేద్దాం? మన దగ్గర పిజ్జాలు చేసేందుకు సామానేం లేదు కదా. అరే గదైతే ఉండనులే, నాకు కూడా చీజ్ పిజ్జా తినాలని మస్తు మనసైతుంది. నాకు కూడా చికెన్ పిజ్జా తినాలనుంది. అలా ఇద్దరు వాళ్ళకి ఇష్టమైన పిజ్జా తినాలనుంది అని అనుకోవడంతోనే ఆ పిజ్జా ఓవెన్లో నుండి 2 గరం గరం పిజ్జాలొచ్చాయి. వారేవా, ఇదేదో మాయలా ఉందే. మనం ఇలా పిజ్జా గురించి అనుకున్నామా లేదు, అలా పిజ్జాలు వచ్చేసాయే. ఇదేదో మాయా పిజ్జా ఓవెన్ లెక్కుంది. ఇది మన పిజ్జా తినాలన్న కోరికలన్నీ తీరుస్తుంది. సరేదా, గరం గరం పిజ్జాలు వచ్చినాయి, ఇవి తిని ఇంకిన్ని పిజ్జాలు కోరుకుందాం. సూర్య సుజాత ఇద్దరు ఆ రోజు నచ్చిన పిజ్జాలన్నీ కడుపు నిండా తిన్నారు. నాకు ఫామ్ హౌస్ పిజ్జా, చికెన్ సలామీ, వెజ్ స్పెషల్ కావాలి. ఓవెన్, నాకు తందూరి పన్నీర్ పిజ్జా, చికెన్ టిక్కా, ఇంకా మార్గరిటా పిజ్జా కావాలి. వారేవా, అన్నీ ఒకేసారి వచ్చినాయి. నాకైతే పిజ్జాలు తిని తిని పొట్ట నిండిపోయింది. అవునయ్యా, నేను కూడా జర ఎక్కువనే తిన్నా. నాకు ఒక అనుమానం వస్తుంది, గిట్లా మనం రోజు పిజ్జాలు తింటే మనకు లేనిపోని సమస్యలు వస్తాయేమో. అవునయ్యా, లడ్డుకు లడ్డైతాం. అయితే మనం ఓ పని చేద్దాం, మనం మన ఇంట్లోనే పిజ్జా స్టాల్ పెడదాం. మనకు మంచి రోజులొచ్చినాయి, కానీ మన ఇంట్లో అంతమంది కూర్చోడానికి జాగా లేదు కదా. వచ్చినోళ్ళు ఆడ కూర్చుంటారు. అరే టేక్ అవే పిజ్జా సెంటర్ పెడదాం. నచ్చిన పిజ్జా ఆర్డర్ ఇవ్వుర్రి, ఇంటికి తీసుకోపోయి తినుర్రి. మంచి ఐడియా. ఈ పిజ్జా ఓవెన్ ఫటాఫట్ పిజ్జాలు ఇస్తుంది. అట్లనే మనం రోజు పేదోళ్ళకి పిజ్జాలు తీసుకుపోయి ఇయ్యాలి. ఇది మస్తు గొప్ప ఆలోచన. మన లెక్కనే సానా మంది పిజ్జాలు ఎన్నడూ తినుండరు.
వాళ్ళందరికీ పిజ్జాలు తినిపించినామనుకో మనకు మస్తు పుణ్యం. మరుసటి రోజు నుంచే వాళ్ళిద్దరూ కలిసి టేక్అవే పిజ్జా సెంటర్ ఓపెన్ చేశారు. పిజ్జా టేస్ట్ కస్టమర్స్ కి బాగా నచ్చింది. కొద్ది రోజుల్లోనే సూర్య పిజ్జా సెంటర్ చాలా ఫేమస్ అయింది. అన్నా ఓ చికెన్ పెపరోని అట్లనే ఓ పన్నీర్ బార్బిక్యూ పిజ్జా ఇయ్యి. నాకు ఓ చీజ్ పిజ్జా జల్దీ జల్దీ ఇయ్యి. అట్లనే సార్ ఇస్తున్నా. ఈ విధంగా సూర్య సుజాతాల పిజ్జా సెంటర్ చాలా బాగా నడుస్తుంది. అలాగే వాళ్ళిద్దరూ అనుకున్నట్టుగా ప్రతిరోజు అనాథాశ్రమాలకు వృద్ధాశ్రమాలకు వెళ్లి అక్కడ వాళ్ళకి పిజ్జాలు తినిపిస్తున్నారు. ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి. కాకా టీవీ.